ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు. లలితారెడ్డి గారు, అసలు మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏదో 2020 చూస్తున్నట్టు కేటీఆర్ అరెస్ట్ అవుతారా కాదా అని చెప్పేసి 3-4 రోజుల నుంచి ఇదే లైన్ మీద అందరు వెళ్తున్నారు. ఏంది మేడం, మనీ లాండరింగ్ ఒకటి దొరుకుతుంది, 45 కోట్లు అంటున్నారు, ఇవి వేరే హీరోకో వేరే సినీ పరిశ్రమకు 10 కోట్లు ఇచ్చారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇందాక కేటీఆర్ గారిది ఏమనుకోవచ్చు మేడం, ఒక అడ్వకేట్ గా చెప్పండి అసలు. ఇప్పుడు ఒక అడ్వకేట్ గా కంటే కూడా ఏంటంటే ఒక పార్టీ యాంగిల్లో ఒక కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలు, రేవంత్ రెడ్డి గారి కక్షపూరిత రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నాయో మనం ఆ భాష మాట్లాడితేనే మంచిగా ఉంటుంది. బికాజ్ ఏ లీగల్ ఆస్పెక్ట్ కానీ, ఏ కోర్టు గురించి కానీ, ఏ ప్రాపర్ ప్రొసీజర్ కానీ ఎవరు ఫాలో కావట్లేదు. ఇంటెన్షనలీ అనవసరమైన ఆరోపణలు, మీరు అన్నట్టుగా అవన్నీ ఆరోపణలు మాత్రమే, కావాలని చెప్పి ఫాల్స్ కేసెస్ లో ఇంప్లికేట్ చేయడానికి అన్నెసెసరీ ఆరోపణలు జరిగి ఏదో విధంగా ఒకదాని వెనుక ఒకటి చేద్దామని అనుకుంటున్నారు. నో ప్రాబ్లం, ఏం చేస్తారో చేసుకొని అండి, ఎవరు భయపడేది అయితే లేదు. ఒకవేళ అరెస్ట్ అయితే నిజమే అని చెప్పేసి అనుకోవచ్చు, అంటే చేసినవన్నీ తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఒక కేసు తర్వాత ఒక కేసు, కాళేశ్వరం అంటున్నారు, ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. తర్వాత రీసెంట్ కూడా నిన్ననే ఇంకొక అలిగేషన్ కూడా రావడం అనేది జరిగింది గురించి. అవును. సో ఇది అన్ని ఏంటంటే ఇదన్నిటికీ ఒక మూలం ఏంటంటే అతని కాన్సెప్ట్, రేవంత్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటి అంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను అని ఏదైతే శపథం తీసుకొని కూర్చున్నారో ఆ శపథానికి అనుగుణంగానే ఒకదాని ఇంకొకటి ఇవన్నీ కక్షలే తప్ప అవి కేసులు కాదు, మట్టి కాదు, అసలు ఏమి కాదు. సో దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంటెన్షనల్లీ కొంతమంది ఫాల్స్ ఏమంటారు కంప్లైంట్స్ లాగా వాళ్ళని ఇంప్లాంట్ చేసి ఫాల్స్ కేసెస్ ని, ఫాల్స్ కంప్లైంట్స్ ఇచ్చి ఇలాంటి ఫాల్స్ కేసెస్ లో ఇంప్లికేట్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. చేస్తే చేయనండి, ఎవడు భయపడలేదు, చూద్దాం ఏమవుతుందో. అండ్ ఇంకొకటి, అరెస్ట్ అయినంత మాత్రానో, విచారణ చేసినంత మాత్రానో వాళ్ళని మనము అక్యూజ్డ్ అనడానికి లేదు. నేరం చేసినట్టు కాదు, నేరస్తులు కాదు. ఏదైనా కూడా వన్ నాట్ ది అదర్ డే తప్పకుండా న్యాయమే గెలుస్తుంది. సో ఆ తప్పకుండా మాకు ఆ విశ్వాసం ఉంది. మేడం, ఇప్పుడు 3-4 రోజుల నుంచి చూసుకున్నట్టయితే రైతు భరోసా అవన్నీ గాలికి ఎగిరిపోయినాయి మేడం. ఇది ఒక్కటే నడుస్తుంది, అంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ఏనా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అన్నట్టు? తప్పకుండా కదా, డైవర్షన్ పాలిటిక్స్. రైతు భరోసా 15,000 అని చెప్పి 12,000 కుదించారు. ఆ 10 చేస్తానని ఫుల్ఫిల్ చేయలే. సో మీరు చూడండి, ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ అన్ని చూస్తుంటే అంటే కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా ఏదైతే డైవర్ట్ చేయాలనుకున్నాడో రైతు భరోసా ఇష్యూని, రైతుల పొట్ట కొట్టాలని చెప్పేసి, రైతులకు అన్యాయం చేయాలని చెప్పి ఆ ఇష్యూలో కొంచెం సక్సెస్ఫుల్ గా పోతున్నాడు. అందుకోసం అని చెప్పి ఆ కార్యక్రమంలో విధంగానే ఈ విచారణలకి డేట్లు ఫిక్స్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. అండ్ అంటే సాడెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ వ్యవస్థలు కూడా మరి రేవంత్ రెడ్డి గారి పాకెట్లకు వెళ్ళడం అనేది మటుకు చాలా అభ్యంతరకరము, అసలు అమానుషము. ఇట్లాంటిది వాళ్ళు చేయకూడదు అసలు. సో విజయం ఈరోజు సాధిస్తారని అనుకుంటున్నారా? తప్పకుండా విజయం ఎప్పటికీ కూడా కేటీఆర్ గారి తరఫునే ఉంది. బికాస్ కేటీఆర్ గారు చాలా సిన్సియర్, ఈజ్ వెరీ మచ్ ఆనెస్ట్, ఈజ్ ఏమంటారు అంటే ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు పొందిన ఒక గ్రేటెస్ట్ లీడర్. సో తనకి తప్పకుండా విజయమే సాధిస్తారు, విజయవంతంగా బయటకు వస్తారు. కేసీఆర్ గారు ఎందుకు స్పందించట్లేదు మేడం ఇప్పటివరకు ఈ విషయంపై? ఇప్పుడు ఇవన్నీ ఫాల్స్ కేసెస్ ఇవన్నీ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. సో ఇట్లాంటి విషయాల్లో ఆయన ఏదో ఇది చేసేసుకొని కేసీఆర్ గారిని స్పందింపజేసే విధంగా చేస్తా అంటే అవసరం లేదు. కేసీఆర్ గారు ఏ రోజు స్పందించాలో ఆ రోజు స్పందిస్తారు, ఏం చేయాలో చేస్తారు. ఎందుకు స్పందించారు, మీరు ఎందుకు అట్లా అనుకుంటున్నారు? బట్ ఇట్లాంటి చిన్న చిన్న ఈ కేసులు ఇవన్నీ ఏదో పెట్టి ఇరికించాలంటే మామూలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మా లీగల్ సైడ్ మేమే చాలా ఎదుర్కొనడానికి. మా నాయకుడు కేటీఆర్ గారు ఉన్నారు. సో అంతదానికి ఇప్పుడే మా కేసీఆర్ గారు రావాల్సిన అవసరం లేదు. మేమందరం ఉన్నాము. కేటీఆర్ గారు చాలా చక్కగా పొద్దున కూడా చెప్పారు, మంచిగా నవ్వుకుంటూ వెళ్ళారు. సో అట్లాంటిది ఏమీ లేదు. ఏ సందర్భం వచ్చినా, ఎలాంటి విషయం వచ్చినా కేటీఆర్ గారు ఈజ్ రెడీ టు ఫైట్. అంతే. 22వ తారీఖు కేసీఆర్ గారిని కూడా విచారిస్తున్నారు అంటే ఇక అవన్నీ నడుస్తుంటాయి, నడవనియండి, ఏం కాదు. తప్పుడు కేసులు పెడుతున్నారు, ఏదో విచారణ చేయాలని ఒకవేళ వాళ్ళు ఏమన్నా అనుకుంటే కూడా ఇవి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, ఏదైతే ఇష్యూస్ ప్రాపగండా చేస్తున్నారో చేసుకోనియండి, నో ప్రాబ్లం.